హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి తాటిపర్తి. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటన్నది. ఎస్, ఐ గాట్ మై ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా విత్ ఇన్ 5 days. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు వీసా ఎలా వేసుకోవాలి, మనకి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని డేస్కి మనకి వీసా వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వీసా అనేది ఫస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నాకు వచ్చిన వీసా మీకు చూపిస్తాను. మనకి అసలు ఆ వీసా ఇన్ఫర్మేషన్లో ఏమేమి ఉంటుంది, మనకి ఎక్కడ తెలిసిద్ది ఎలా అనేది నీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టుగా ఇక్కడ చూసారా, ఇక్కడేమో ఫస్ట్ మనకి ఇక్కడ పైన నేమ్, ఇక్కడ నేమ్ కనిపించింది, మనకి నేమ్ కనిపించి ఇక్కడ గ్రాంటెడ్, ఇక్కడ మనకి వీసా గ్రాంట్ అయితే గ్రాంటెడ్. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్ట్ అని మెన్షన్ చేసి కింద మనకి రిజెక్షన్ రీజన్ రాస్తారు, ఎందుకు రిజెక్ట్ అయిందని. తర్వాత ఇంకా కింద ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ని ఇయర్స్ లైక్ మనకి ఎప్పుడు ఇది వ్యాలిడ్, ఎంతవరకు వ్యాలిడ్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుందా ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాకి అంటే, దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ ఫర్ ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా, కంప్లీట్లీ ఆన్లైన్ బేసిస్. మనకి ఆస్ట్రేలియాది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అది IMMI హోమ్ అఫైర్స్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం వీసా అనేది మనం అప్లై చేసుకోవాలి. అది మనం అప్లై చేసుకోవడానికి యాక్సెస్ అయితే ఉండదు, మనం కన్సల్టెన్సీ ద్వారా వెళ్తాం కాబట్టి ఆ కన్సల్టెన్సీ మేనేజర్స్కి యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళు మనకి ఆన్లైన్లో మొత్తం డాక్యుమెంట్స్ అంతా అప్లోడ్ చేసి అప్లై చేసుకోవాలి. వీసా ఎప్పుడు వేసుకోవాలి, మనం ఎప్పుడు లైక్ ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాకి ఎప్పుడు వేసుకోవాలి అనేది, యూజువల్గా యుఎస్కి కానీ యూకే కంట్రీస్కి కానీ మనం ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ అయ్యాక, వీసా ఇంటర్వ్యూ వచ్చి లైక్ వీసా వచ్చాక మనం ఫీ పే చేస్తాం, తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్తో స్టార్ట్ చేస్తాం. బట్ ఆస్ట్రేలియాకి వచ్చేసరికి మనం ముందే ఫీ పే చేసేస్తాము, తర్వాత మెడికల్ చెకప్ చేస్తాము, అంతా ప్రతిదీ మనం ముందుగా రెడీ చేసేసుకొని అట్ ద ఎండ్ మనం వీసా అనేది అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ డాక్యుమెంట్స్ అంటే మన కాలేజ్ నుంచి COE COE అంటే లైక్ మనకి I-20 ఎలాగో ఆస్ట్రేలియా వాళ్ళకి COE కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అనే డాక్యుమెంట్ వచ్చింది. సో కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత లైక్ లాస్ట్లో మనం వీసా అనేది వేసుకోవాలి. దానికి కాస్ట్ వచ్చి ఆన్ అండ్ యావరేజ్ ఒక 40,000 to 43,000 దాకా అవుతుంది. ఇట్స్ నాన్ రిఫండబుల్. వీసా ఎప్పుడు వేసుకుంటే బెస్ట్, మనకి కాలేజ్ వాళ్ళు ఓరియంటేషన్ డే ఇస్తారు కదా, ఈ డేకి మీరు అక్కడ ఉండాలని. ఆ డేకి ఒక 2 months లైక్ విత్ ఇన్ 2 months మీరు వేసుకుంటే బెస్ట్, కొంచెం మనం సేఫ్ సైడ్లో ఉంటాము. నెక్స్ట్ వీసా వేసుకున్నాక ఎన్ని డేస్కి వచ్చింది, మన ఆస్ట్రేలియా గవర్నమెంట్ చెప్పింది అయితే విత్ ఇన్ 21 business daysలో వీసా స్టేటస్ అనేది మనకి తెలిసింది. బట్ అది 21 days అనేది చెప్పలేం, లైక్ ప్రతి సినారియాలో 21 days లైక్ 21 days ఉండదు. కొంతమందికి ఏమో ఇన్స్టెంట్ వీసా వచ్చింది, కొంతమందికి 5 daysలో వచ్చింది, కొంతమందికి 10 days, కొంతమందికి 21 days దాటిపోయి 1 month పట్టిద్ది. అందుకే మనం వీసా అనేది ఒక 2 months బిఫోర్ లైక్ ఓరియంటేషన్ డేకి 2 months లోపు వేసుకుంటే మనకి 1 month లేట్ అయినా కానీ మనకి కొంచెం హరీ లేకుండా ఉంటాం. లేదు మీరు 1 month ముందు వేసుకున్నారనుకోండి, ఇలా ఇందాక చెప్పినట్టు ఒకవేళ వీసా రావడం లేట్ అయినా కానీ మనకి అట్ ద ఎండ్ కొంచెం హరీ బరీ అయిపోతాం. కాబట్టి 2 months ముందు వేసుకుంటే బెస్ట్, లైక్ 2 months లోపు వేసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా రావడం ఈజీయా డిఫికల్ట్ అంటే, ఒకప్పుడు అయితే వీసా చాలా త్వరగా లైక్ రిజెక్షన్ లేకుండా చాలా ఇచ్చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, ఎటువంటి రిజెక్షన్స్ లేవు, అయిపోతుంది. ఒకప్పుడు అయితే ఈజీ అనమాట వీసా రావడం. బట్ లాస్ట్ 6 months నుంచి అయితే వీసా అనేది రావట్లేదు, రిజెక్షన్స్ జరుగుతున్నాయి. ఎందుకని అంటే ఇన్ఫ్లో ఎక్కువైపోయింది, లైక్ లాస్ట్ ఇంటెక్స్కి ఇన్ఫ్లో ఎక్కువైపోయింది. లైక్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి కావాల్సిన మంది వస్తే ఎనఫ్, ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తే వారు నెక్స్ట్ ఇంటెక్స్కి రిజెక్షన్స్ ఇచ్చేసి రానివ్వరు అనమాట. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుంది, ఇన్ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది అలాగా. సో మీరు అన్ని ఆలోచించుకొని వీసా వేసుకోండి. ఒకప్పుడులా అయితే వీసాస్ లేవు ఆస్ట్రేలియా, ఇది కూడా టఫ్ చేసేస్తున్నాడు. మనకి రిజెక్షన్ రీజన్ కూడా మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు వీసా అప్రూవ్ అయితే ప్రాసెస్ ఏంటి, వీసా రిజెక్ట్ అయితే ప్రాసెస్ ఏంటి. ఇంకా వీసా వన్స్ అప్రూవ్ అయ్యాకే ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంక మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే, ఫైన్. బట్ వీసా రిజెక్ట్ అయితే మనం నెక్స్ట్ ఏం చేయాలి,
వన్స్ మనకి వీసా రిజెక్ట్ అయితే మనకి వాటి కింద మెన్షన్ చేస్తాడు. లైక్ ఒక సపోజ్ రిజెక్షన్ రీజన్ వచ్చి ఈ డాక్యుమెంట్ ఏమైనా మిస్ అయింది అని మెన్షన్ చేస్తే మనం ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మనం మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి రీజన్ ఈ కండిషన్స్ మీట్ అవ్వలేదు అని చెప్పేస్తారు. అప్పుడు మనం ఏం చేయలేము, ఇంకా రిజెక్ట్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ అప్లై చేసుకోవాలి అంటే మీరు అట్లీస్ట్ 6 months కానీ 1 year కానీ వెయిట్ చేయాల్సింది ఆస్ట్రేలియాకి రావడానికి. అంటే మళ్ళీ మీరు స్క్రాచ్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ కాలేజ్కి అప్లై చేసుకోవాలి, ఇంకా ప్రొసీజర్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి. ఏ డాక్యుమెంట్స్ కావాలి జనరల్గా ఏ వీసాకైనా ఏ కంట్రీకైనా ఫస్ట్ కావాల్సింది మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, తర్వాత మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇవి జనరల్గా. కానీ ఆస్ట్రేలియాకి మాత్రం ఇంకొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలి. అవి ఏ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. సో అవి మిస్ చేసుకోకూడదంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉంటారు. బట్ ఒక మెయిన్ డాక్యుమెంట్ అయితే కావాలి. అది ఏంటి అంటే SOP లేదా GTA. SOP అంటే నథింగ్ బట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, GTE అంటే జెన్యూన్ టెంపరరీ ఎంట్రెంట్. మీకు స్టార్టింగ్ చెప్పినట్టు ఇంటర్వ్యూ ఎందుకు లేదు అంటే ఆ ఇంటర్వ్యూలో ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో మనల్ని ఆ క్వశ్చన్స్ అన్ని ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మనం ఈ డాక్యుమెంట్స్లో మనం మెన్షన్ చేసి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సో మీ మెయిన్ రిజెక్షన్ రీజన్ మీ డాక్యుమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆ SOP లేదంటే ఆ GTA డాక్యుమెంట్లో మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు అంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి. నేను దేనికి వస్తాను, లైక్ నేను చదువుకోవడానికి మాత్రమే వస్తున్నాను, సో నువ్వు చదువు అయిపోయిన తర్వాత నేను ఇండియాకి రిటర్న్ వచ్చేస్తాను, ఎందుకు రిటర్న్ వస్తావు నువ్వు, అంటే మనం మెన్షన్ చేయాలి. నాకు స్ట్రాంగ్ రీజన్ ఉంది, నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి, అలా స్ట్రాంగ్ రీజన్ మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఎందుకు ఆస్ట్రేలియా చూస్ చేసుకున్నావు, ఎందుకు పర్టికులర్ కాలేజ్ చూస్ చేసుకున్నావు, తర్వాత నీ స్టడీ అయిపోయిన తర్వాత ఆ స్టడీ రిలేటెడ్ జాబ్స్ నీకు ఇండియాలో ఉన్నాయా లేదా, ఉంటే ఎలా ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు SOPలో మెన్షన్ చేయాలి. అది ఎలా అయితే మనకి అదర్ కంట్రీస్లో మీరు ఫేస్ టు ఫేస్ వాళ్ళ క్వశ్చన్స్ అడిగి మీరు ఆన్సర్స్ చెప్తారు కదా, అదే ఆన్సర్స్ మీరు ఒక డాక్యుమెంట్ దాంట్లో మనం అన్ని టైప్ చేసి ఆ డాక్యుమెంట్ని మనం అప్లోడ్ చేయాలి. సో SOP అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాకి. అది ఏ మాత్రమైనా బాగోపోయినా కూడా అఫ్ కోర్స్ మనకి ఆ రిజెక్షన్ రీజన్ దానికే చెప్తాడు. ఎలా మెన్షన్ చేస్తాడంటే మాకు ఈ పర్సన్ మళ్ళీ ఇండియాకి వచ్చేలాగా కనిపించట్లేదు, సో మేము వీసా ఇవ్వం అని ఖచ్చితంగా చెప్పేస్తారు. సో SOP మీద మీరు బాగా వర్క్ చేయండి. ఎవరికైనా మీకు నా SOP కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళకి నా SOP పంపిస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎప్పుడు వీసా వేసాను, నాకు ఎప్పుడు వీసా వచ్చింది. నేను కొంచెం లేట్గా వేసాను. నాకు మన బ్యాంక్ ఫండ్స్ 3 months వెయిట్ చేయాలి కదా, నాకు ఆ 3 months కొంచెం లేట్ అయింది. అందువల్ల నేను December 27th వేసా. అది కూడా అప్పుడు యాక్చువల్గా ఎంబసీకి హాలిడే టైము. December 25th నుంచి Jan 10th వరకు హాలిడేస్లో ఉన్నారు. బట్ స్టిల్ నేను Jan 10th వేస్తే మళ్ళీ నాకు 21 days అయిపోయి ఓరియంటేషన్ డే అయిపోతుంది అని చెప్పేసి హాలిడేస్ అయినా పర్లేదని చెప్పేసి నేను December 27th వీసా వేసాను. నేను వీసా వేసాక ఇంకా నేను కూడా కౌంట్ చేసుకుంటున్నా, 21 business days అవుతుంది కదా, లేట్ అయిపోద్ది. 11th అంటే నా ఓరియంటేషన్ డే వచ్చేసరికి Feb 12th అనమాట. సో Feb 12th కల్లా నేను అక్కడ ఉండాలి. లేట్ అయిపోద్దా, నేను యాజ్ యూజువల్గా టెన్షన్ పడుతున్నాను, ఎప్పుడు వచ్చేది వీసా, ఎట్లా లేట్ అయిపోద్దేమో, లేట్ అయిపోయింది కదా మనకి అని. ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా వేసాక మనం వెయిట్ చేయాల్సిందే కాబట్టి వెయిట్ చేస్తున్నాను. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ 11th వరకు నా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది ఏంటంటే Jan 11th వరకు హాలిడేస్లో ఉన్నారన్నారు. నాకు వచ్చిన వీసా Jan 17th, అంటే మీరు 11th నుంచి కన్సిడర్ చేస్తే 5 days. సో అలా 5 working daysలో నా వీసా అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చి వీసాస్ ఎలా వర్క్ అవుతాయి, 3 types ఉన్నాయి మనకి వీసా అప్రూవల్స్. 3 categories ఉన్నాయి అప్రూవ్ చేయడానికి. అది ఏంటిది అనేది ఫస్ట్ వచ్చేసరికి ఇన్స్టెంట్ వీసాస్. ఇన్స్టెంట్ వీసా అంటే అది ఆ ఇన్స్టెంట్ వీసాస్ మనకి కంప్యూటర్ ఆటో జనరేటెడ్ ఇచ్చేసిద్ది. అది ఎలా అనేది, సపోజ్ మీరు వీసా వేశారు, ఇప్పుడు వేశారు వీసా, మీకు నెక్స్ట్ 5 minutesలో మీకు వీసా వచ్చేసిద్ది. అది కంప్లీట్లీ కంప్యూటర్ వర్క్ చేసిద్ది. అది మనం ఎలా అనేది తెలియదు మనకి. అవి ఆ కంప్యూటర్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ చెక్ చేయదు, ఏమీ లేదు.
వీసా వేశారు, వీసా అయిపోయి లైక్ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది, అయిపోయిన ఒక 10 minutesకి వీసా గ్రాంటెడ్ అని చెప్పేసి వచ్చేసింది. అది మీ లైఫ్లో బీభత్సంగా లక్ ఉంటే ఆ ఇన్స్టెంట్ వీసాస్ వస్తాయి. అలాంటి లక్కీ ఫెలోస్ మాతో పాటు ఒక 3-4 మెంబర్స్కి ఇన్స్టెంట్ వీసాస్ వచ్చాయి. నిజంగా చాలా లక్కీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియన్ ఎంబసీ, మన అప్లికేషన్స్ కనుక ఇండియన్ ఎంబసీకి వెళ్తే అసలు వాళ్ళు రిజెక్షన్స్ ఏం చేయరు, బై డిఫాల్ట్ అప్రూవల్ చేసేస్తారు. థర్డ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా ఎంబసీ, మన అప్లికేషన్ కనుక పొరపాటున ఆస్ట్రేలియా ఎంబసీకి వెళ్తే హై ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్స్. అది ఎందుకు రిజెక్షన్ చేస్తారు? మీ డాక్యుమెంట్ చాలా బాగుంది, మీ అప్లికేషన్ చాలా బాగుంది, అసలు ఎటువంటి మార్క్ లేదు, కానీ రిజెక్ట్ చేస్తారు. సో అట్లా వర్క్ అవుతుంది అనమాట. అది మనం చెప్పలేము, ఈ అప్లికేషన్ ఎవరికి వెళ్ళిద్దని కూడా చెప్పలేము. ఇంకా మనం దేవుడి మీద భారం వేసి వదిలేయాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ వీడియో అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అయింది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇన్ ఫ్యూచర్ చాలా వస్తాయి. మీరు నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి. ఎలా ఎంకరేజ్ చేస్తారు? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.